ఈ సాయంకాల వేళలో ఈ బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇలా ప్రతి వారం గురువారం రోజున ఈ విధంగా బైబిల్ స్టడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బైబిల్ స్టడీ అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రతి వారం చెప్పే విషయాలు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా వచ్చి ఆలకిస్తేనే అర్థమవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కొందరు వచ్చినా కూడా ఆసక్తిగా మీరు చేరండి. ప్రభు మీకు కావాల్సినటువంటి ఆహార సమృద్ధిని వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని పోషించి ఆత్మీయంగా ప్రభువే బలపరచుదురుగాక. ధర్మశాస్త్ర కాల నియమములో ఉన్నటువంటి మోషే గారి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత కొన్ని వారాలుగా మోషే గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. 10 కాల నియమములు. అందులో ఒకటి దూతల కాల నియమం, రెండవది అజ్ఞాన కాల నియమము, మూడవది మనస్సాక్షి కాల నియమము, నాలుగవదిగా ధర్మశాస్త్ర కాల నియమము. ధర్మశాస్త్ర కాల నియమము 4వ కాల నియమము. ఆ 4వ కాల నియమములో ఉన్న మోషే గారి గురించి, ఆయనలో ఉంటున్న కొన్ని దైవికమైన స్వభావాల గురించి గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పూట కూడా మరికొన్ని విషయాలు ధ్యానించుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26, 27 వాక్యాలని మనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను అని 27వ వాక్యములో మనం ధ్యానిస్తూ చదువుతూ ఉన్నాం. 24, 25 వాక్యాల్లో ఉన్న మోషే గారి యొక్క స్వభావాల గురించి గత వారాలుగా మీకు కొన్ని విషయాలు తెలియచేశాను. 27వ వాక్యములో ఉన్న విషయాన్ని మనం ఈ పూట ధ్యానించుకోబోతూ ఉన్నాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. మోషే అదృశ్యుడైన వారిని చూచాడు. అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. ప్రేమిన వర్లరా, అదృశ్యుడైన దేవుణ్ణి మోషే గారు దర్శించారు. ప్రభువుని దర్శించడం, ప్రభువుని చూడడం అంటే అది చాలా గొప్ప కార్యం. కానీ పాత నిబంధన కాలంలో ఉన్న మోషే, ధర్మశాస్త్ర కాల నియమంలో ఉన్న మోషే గారు అదృశ్యుడైన దేవుణ్ణి దర్శించెను. మరి ప్రభువును దర్శించడం అంటే చాలా గొప్ప కార్యం. ఆయా సందర్భాల్లో కొందరు మాట్లాడుతూ ఉంటారు, దేవుడైతే చూపించు అప్పుడు మేము నమ్ముతాము, దేవుడు ఆయన ఎక్కడున్నాడు, ఆయన కనబడితే మేము నమ్ముతాము అన్నట్లుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మరికొందరు యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి రోజుల్లో ఏదైనా ఒక అద్భుతం చేయి, ఏదైనా ఒక అద్భుతాన్ని నువ్వు కనుపరిస్తే అప్పుడు మేము నమ్ముతాము అని యేసుక్రీస్తు వారిని కూడా అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఆయా సందర్భాల్లో నిజంగా దేవుడు ఉన్నాడా అని కొందరు చాలామంది ప్రశ్న వేసి మాట్లాడే వాళ్ళు కూడా లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడు ఉంటే ఆయన కనబడాలి కదా. లోకంలో జరుగుతున్న సంభవాలన్నిటిని బట్టి కీడు, తెగులు, యుద్ధాలు ఇవి జరుగుతూ ఉన్నప్పుడు వాటిని ప్రభు ఆపవచ్చు కదా, సమాధానపరచవచ్చు కదా అని చాలామంది నాస్తికులైన వాళ్ళు ముఖ్యముగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఉంటే లోకంలో ఈ కార్యాలన్నీ ఎందుకు జరుగుతాయి?
అని నాస్తికులుగా ఉన్నవాళ్ళు చాలామంది విమర్శించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చివరికి దేవుడే లేడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మునుపు మీతో చెప్పినట్లుగా దేవుడు ఆయా సందర్భాల్లో తన భక్తులకి ఆయన తన ప్రత్యక్షతని, దర్శనాన్ని చూపించేవాడు. డైరెక్ట్గా ఏ ఒక్కరు కూడా ప్రభువుని చూడలేదు, కానీ ఆయన ప్రత్యక్షత ఆయా సందర్భాల్లో భక్తులకు చూపించినట్లుగా బైబిల్లో మనం గమనిస్తాం. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివితే 44 స్థలాల్లో దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు, లేక దర్శనం ఇచ్చినట్లుగా బైబిల్లో మనం గమనిస్తాం. అవి బైబిల్ చదివినప్పుడే అర్థమవుతాయి, ఎప్పుడెప్పుడు ఎవరిని దేవుడు దర్శించాడు, దర్శనమిచ్చి మాట్లాడాడు అని. మరి దేవుడు డైరెక్ట్గా ఒక వ్యక్తిని దర్శించలేదు, కానీ తన దూతను పంపించి, లేక మేఘాలలో మహిమను పంపించి దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. మోషే గారు కూడా ఒకసారి అడిగారు, ప్రభువా నీ ముఖాన్ని నేను చూడాలి అని అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నా ముఖాన్ని చూస్తే చనిపోతావు. అంత ప్రభావము గలది, సూర్యుడి కంటే తేజస్సు గల ఆ మహిమ ఎవరు చూడగలరు? కానీ ఒకవైపు మాత్రమే మోషే చూడగలిగాడు, కానీ డైరెక్ట్గా మోషే ప్రభుని చూడలేకపోయారు. కానీ ప్రత్యక్షత, దర్శనం అనేది ఆయా సందర్భాల్లో మోషేకు దేవుడు కలగజేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వాక్యంలో మీరు గమనిస్తే, ఎవడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు అని మనం గమనిస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యంలో, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును అని అక్కడ వ్రాయబడి ఉంది. ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు. అయితే తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును రాయబడి ఉంది. ఈ యొక్క వాక్యం అర్థం అవ్వాలి అంటే త్రిత్వాన్ని గురించి ఎరిగి ఉండాలి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. కానీ ఒకరే, వారి యొక్క క్రియలు వేరుగా ఉన్నాయి, వారి పనులు వేరుగా ఉన్నాయి. గతంలో కూడా చెప్పాను త్రిత్వాన్ని గురించి. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. ముగ్గురు కానీ ఒకరే. ఇక్కడ కూడా మనం చదువుతూ ఉన్నాం, ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. దేవుడు ఉన్నాడు అనటానికి క్రీస్తు తండ్రిని బయలుపరిచాడు. నేనే ఆయనను అనటానికి ఉదాహరణకి గతంలో కూడా చెప్పాను, ఒక గుడ్డు తీసుకుంటే అందులో 3 భాగాలు ఉంటాయి. బయట భాగం, రెండవది, మూడవది ఎల్లో కలర్, 3 భాగాలు, కానీ ఒకటే. మనిషికి కూడా ప్రాణాత్మ శరీరం 3 ఉన్నాయి. శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఉంది. కానీ మనిషి ఒక్కడే. 3 అనుభవాలు ఉన్నాయి. 3 అనుభవాలు ఉన్నాయి. జంతువులని చూస్తే వాటికి ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, కానీ ఆత్మ ఉండదండి. జంతువులకి ఆత్మ ఉండదు. కానీ ప్రతి ఒక్క సెన్స్, ప్రతి ఆలోచనలు అన్నీ ఉంటాయి జంతువులకి కూడా. అప్పుడప్పుడు మీరు గమనించి ఉంటారు, కుక్కల్ని కానీ పిల్లలను కానీ పెంచుతూ ఉన్నప్పుడు అవి కూడా వాటికున్న పిల్లలు ఏదైనా చనిపోయినా ఏడుస్తూ ఉంటాయి కొన్నిసార్లు. మనిషికి ఉన్న ఆలోచనలు, అన్ని యాక్టివిటీస్ ఉంటాయి, శరీరం ఉంటుంది, కానీ ఆత్మ మాత్రమే ఉండదు జంతువులకి. కాబట్టి మనిషిని దేవుడు ప్రత్యేకంగా ప్రాణాత్మ శరీరం ఈ 3 కలిగి ఉండేటట్లు సృష్టించాడు. అలాగే ఈ సృష్టిలో కూడా గమనిస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి సృష్టి కార్యాన్ని చేశాడు. కానీ ఒకరే. అందుకే ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యేసయ్యను చూస్తే ఆయన తండ్రిని చూచినట్లుగా, యేసు ప్రభు వారిని చూస్తే ఆయన తండ్రిని చూచినట్లుగా.
యోహాను సువార్తలో కూడా యేసు ప్రభువు ఇంకొక మాట అంటారు, నన్ను పంపిన నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను అని అంటారు. యేసయ్యలోనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారు. కాబట్టి ఈ వాక్యంలో ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అద్వితీయ కుమారుడే తండ్రి ఉన్నాడు అని బయలుపరిచాడు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యంలో కూడా మీరు గమనిస్తే, మరి ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు అని ఇక్కడ వ్రాశారు. తిమోతి పత్రికలో మీరు చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడే ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక, ఆమేన్ అంటారు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడే ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. అమరత్వము గలవాడే ఉన్నాడు. ఇక మరణం అనేది లేదు, అమరత్వం కలిగినవాడు. దేవుడు అనే మాటని ఎన్నో విధాలుగా మనం వివరించవచ్చు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించచ్చు, అమరత్వము గలవాడే ఉన్నాడు అని. ఒకసారి ఒక వ్యక్తి అడిగాడట ఒక పాస్టర్ గారిని, ఇదిగో నువ్వు దేవుడు ఉన్నాడని చెప్తున్నావు కదా, ఆయనని చూపించు అని అన్నాడట. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, ఇదిగో నీకు కనబడుతున్న సూర్యుని నువ్వు చూడు ఒకసారి అని. చూస్తాను, నా వల్ల అవుతుంది అన్నట్లుగా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యుని నువ్వు కళ్ళార చూడగలవా అంటే చూస్తానన్నాడు. ఆ సూర్యుని మధ్యాహ్నం పూట అలాగే చూడటానికి ప్రయత్నించాడు. 1 నిమిషం, 2 నిమిషాలు, 3, 4 నిమిషాలకి ఇక కళ్ళు అట్టు మాడిపోయినట్టు మాడిపోయింది. అమ్మో నేను చూడలేనని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. సూర్యుని చూడలేని పరిస్థితుల్లో మరి అదృశ్యుడైన దేవుణ్ణి, సూర్యుని కంటే మహామహిమ తేజస్సు కలిగిన ప్రభువు నేను ఎలా చూడగలవు అని అన్నారు. కాబట్టి ఈ వాక్యంలో రాయబడి ఉంది, మనుషులలో ఎవడునూ ఎప్పుడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. మరి అంతటి తేజస్సు కలిగిన ఆయన, అమరత్వం కలిగిన దేవుణ్ణి మోషే గారు ఆయన విశ్వాసమును బట్టి అదృశ్య దేవుణ్ణి చూచారండి. హల్లెలూయా. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన దేవుని చూచాడు, దర్శించాడు. మోషేతో దేవుడు డైరెక్ట్గా తను తాను కనపరుచుకోలేదు, కానీ ఆయన ప్రత్యక్షతలు మేఘాల్లో మీకు చెప్తాను తర్వాత. కాబట్టి ఈ సమయంలో అదృశ్యుడైన దేవుణ్ణి మోషే గారు దర్శించారు. మోషే గారి యొక్క వయస్సు, ఆయుష్ ఎంత అంటే 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల్లో ఆయన బ్రతికిన జీవిత కాలంలో 9 స్థలాల్లో దేవుడు మోషేని దర్శించినట్లుగా, మోషే గారు కూడా దేవుణ్ణి దర్శించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. 9 సార్లు దేవుడు మోషేని దర్శించాడు. హల్లెలూయా. 120 సంవత్సరాల ఆయుష్లో మనము ప్రభువుని చూచామా అని ఒక ప్రశ్నకి మనం జవాబు ఏం చెప్పగలం? ప్రభు ఉన్నాడు, ఆయన చూచేవాడు, మాట్లాడేవాడు, పలికేవాడు అని విశ్వసిస్తూ ఉన్నాం. విశ్వాస నేత్రాలతో ప్రభువును చూచి మనము ఆయన మార్గంలో కొనసాగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు తోమాతో కూడా అంటారు, తోమా నువ్వు చూచి నమ్మేవు, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని. పాత నిబంధన కాలంలో అదృశ్యుడైన దేవుణ్ణి మోషే గారు దర్శించారు. క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు మానవాడి కొరకై ప్రాణత్యాగం చేసి సిలువలో మరణించి 3వ దినమున మరణాన్ని చేయించి తిరిగి లేచి శిష్యుల మధ్యలో ప్రత్యక్షమైతే తోమ అవిశ్వాసాన్ని బట్టి నమ్మలేదు. కానీ చేతులకి ఉన్న గాయాలు, కాళ్ళకున్న గాయాలు చూపించినప్పుడు తోమ పరిపూర్ణంగా విశ్వసించాడు, ఈయనే ప్రభువు అని. ఈనాడు ప్రభువుని మనము విశ్వాస నేత్రాలతో, ఆత్మనేత్రాలతో ప్రభు ఉన్నాడు అని విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆ రోజుల్లో, క్రీస్తు ప్రభు ఉన్న రోజుల్లో ఉన్న మనుషుల కంటే
ఇప్పుడు ఈ కృపాకాలంలో ఉంటున్న మనమే ధన్యులమై ఉన్నాము అని ఎరుగుదుముగాక. మోషే గారు ఈ లోకంలో ఉన్నప్పుడు 120 సంవత్సరాల ఆయుష్లో 9 సార్లు దేవుడు ఆయన్ని దర్శించాడు. ఎక్కడెక్కడ ఏ సందర్భంలో దేవుడు మోషే గారిని దర్శించారో మనం ఇప్పుడు ధ్యానించబోతూ ఉన్నాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వాక్యంలో మొదటిసారి హోరేబులో దేవుడు దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దూత అతన్ని ప్రత్యక్షమై, చాలు చూడండి, అక్కడ మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. అక్కడ మొట్టమొదటిసారి మోషేని దేవుడు దర్శిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. హోరేబునకు వచ్చాను, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఇప్పుడు కూడా ఆ పొద యెరూషలేములో అక్కడ ఉందండి, హోరేబు కొండ దగ్గర ఇప్పుడు కూడా ఉంది. దేవుని కృప వల్ల నేను కూడా చూశాను. దైవ సేవకులు పెద్దలు తీసుకెళ్ళారు. ఆ పొద ఇప్పుడు కూడా ఉంది. అక్కడికి వెళ్లకుండా కొద్దిగా కంచలాగా వేశారు, దూరం నుండి చూడాలంతే. అది ఇప్పుడు కూడా పొద అక్కడే ఉంది, అలాగే ఉంది. దాన్ని టూరిస్ట్ ప్లేస్గా అక్కడ ఉంచారు. మొట్టమొదటిసారి హోరేబునకు వచ్చాను, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలుడు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మోషే మోషే అని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని మొట్టమొదటిసారి హోరేబులో దేవుని యొక్క పిలుపును అందుకున్న నిమిత్తమై దేవుడు మోషేను దర్శించాడు. ఒకసారి ఆలోచించండి, ఆత్మీయంగా ఈ మాటల్ని మనం ఆలోచిస్తే దేవుడు మనల్ని కూడా దర్శించాడు. మనల్ని కూడా దర్శించి ఈ యొక్క మార్గంలోనికి తీసుకొని వచ్చాడు. డైరెక్ట్గా ప్రభువుని మనం చూడలేకపోయినా విశ్వాస నేత్రాలతో ప్రార్థన ద్వారా ప్రార్థించుచున్నప్పుడు దేవుడు మనల్ని దర్శించాడు. దర్శించి పేరు పెట్టి పిలిచి ఇదిగో ఈ మార్గంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. దేవుడు ఒక ఉన్నతమైన సంకల్పం ఒక వ్యక్తి పట్ల కలిగి ఉన్నప్పుడు అటు వారిని దేవుడు పేరు పెట్టి పిలుస్తాడండి, పేరు పెట్టి పిలుస్తాడు. ఈ ప్రాంతంలో ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం సమకూర్చబడతాం, దేవుని పిల్లలుగా వర్ధిల్లుతాం, దేవుని సన్నిధిలో ఉంటాము అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అని అంటే లేదు. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆయన ఈ ప్రాంతంలో పేరు పెట్టి పిలిచి ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన త్రోవలో నడిపించబడటానికి, ఆయనను అనుసరించటానికి, ఆయన యొక్క పరిచర్య చేయటానికి, ఇదిగో యేసయ్య మిమ్మల్ని అందరినీ కూడా పేరు పెట్టి పిలిచాడు దేవుడు. విశ్వాసంతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పిలుపును అందుకొని ఈ సహవాసానికి మీరు వచ్చి ప్రభు యొక్క అడుగుజాడల్లో మీరు నడిపించబడుతూ ఉన్నారు. మరి ప్రభు యొక్క పిలుపు లేకపోతే ఇక్కడ మనం ఉండలేము. పిలుపు లేకపోతే నేను పరిచర్య చేయలేము. పిలుపు లేకపోతే మీరు ఇక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉండలేరు. బై కాలింగ్, దేవుడు పేరు పెట్టి ఒక్కొక్కరిని పిలిచి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవాలి, ఆయనను అనుసరించాలి అని. మరి ఆయన పిలవకపోతే, ఆయన దర్శనం ఇవ్వకపోతే మన బ్రతుకులు ఎలా ఉండేవో ఒకసారి ఆలోచిస్తే చాలా ఘోరంగా ఉంటుందండి. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి మనము ఎల్లప్పుడూ ఎదురు చూడాలి. మోషే మోషే అని 2 సార్లు దేవుడు పిలిస్తే మోషే అంటాడు, ఇదిగో చిత్తము ప్రభువా అన్నాడండి. నీవేం చెప్తావో ఆ విధంగా నేను చేస్తాను, చిత్తం ప్రభువా అని దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి మోషే గారు ఆ పిలుపును అందుకొని బయలుదేరి వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు. పిలుపుకు లోబడి ఆ తర్వాత అధ్యాయంలో మీరు చదువుకుంటూ వస్తే, నా ప్రజలైన ఇశ్రాయేలీయులు 10వ వాక్యంలో మీరు చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని మోషే నెరవేర్చాలని కోరుకున్నవాడి 3వ అధ్యాయం 10వ వాక్యంలో, కాగా రమ్ము
నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులను నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను, అందుకొరకు నేను నిన్ను పిలిచాను అని అంటారు. ఈ లోకంలో మనల్ని దేవుడు పంపించారు, ఈ లోకంలో ఉంచారు అంటే ఒక ఉద్దేశం ఉంటుందండి. ఆ ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడాలనే ఆలోచన చేతనే ఆయన మార్గంలో ప్రభు మనల్ని తీసుకొని వస్తారు. లేకపోతే ఎప్పుడో నశించిపోయి ఉండేవాళ్ళు. దేవుని యొక్క ఉద్దేశం ఒక్కొక్కరి పట్ల ఉన్నది. ఆ ఉద్దేశాలు ప్రభు యొక్క అడుగుజాడులో నడిపించబడుతూ ఉన్నప్పుడు ప్రభువే మీకు బయలుపరచుదురుగాక. దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా గ్రహించగలరు అని ఒకవేళ మీరు అడిగితే అప్పుడప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, అన్నయ్య నేను భయంకరమైన వ్యక్తిని, రౌడీని, చీకట్లో ఉన్న వ్యక్తిని, దేవుడంటే నాకు తెలియదు. అలాంటి వ్యక్తిని ఈరోజున ప్రభు రక్షించి దేవుని బిడ్డగా నడవటానికి దేవుడు కృప చూపాడు. ఇది దేవుని సంకల్పం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది రౌడీలుగా ఉండి, క్రూరమైన వ్యక్తులుగా ఉండి ప్రభు వాళ్ళని దర్శించి దేవుని యొక్క సేవ చేయటానికి పిలిచినప్పుడు సాక్ష్యాలు చెప్పి దేవుని మహిమపరుస్తూ ఉంటారు. ఎప్పుడు ఎలా ఉంటామో ఎవరికి తెలియదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు పిలుపును బట్టి ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు ఇది దేవుని చిత్తము, ఈ విధంగా నడవడం, ఈ విధంగా ప్రభుని అనుసరించడం ఈ దేవుని చిత్తము అని ఎరిగిన వారై అందును బట్టి సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు మనల్ని కూడా దేవుడు పేరు పెట్టి పిలిచి ఈ మార్గంలోనికి తీసుకొచ్చాడు. పత్రికల్లో పౌలు గారు ఒక మాట రాస్తారు, మీ పిలుపును దర్శనాన్ని మీరు కాపాడుకోనండి. ఏ ఉద్దేశము చేత దేవుడు మిమ్మల్ని పిలిచాడో ఆ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోనండి అని అంటాడు. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే అని వ్రాయబడి ఉంది. ఎవరైతే పిలుపును కాపాడుకుంటారో ఆ పిలుపును బట్టి వాళ్ళు ఏర్పాటులోనికి వస్తారు, ఆ ఏర్పాటులో కూడా వాళ్ళు స్థిరపరచబడాలి. కనుక ఈ మార్గంలోనికి, ఈ సహవాసంలోనికి ప్రభు మనల్ని పేరు పెట్టి పిలిచాడు. ఆనాడు ఏ విధంగా మోషేను పేరు పెట్టి పిలిచాడో అదేవిధంగా మరి ఎందుకు పిలిచాడంటే మన ద్వారా, నీ ద్వారా ఏదైనా దేవునికి ఒక పని, నీ ద్వారా దేవుని యొక్క నామం గణపరచబడాలని దేవుడు కోరుకున్నవాడే ఒక ఉద్దేశం ఉంచాడు. ఆ ఉద్దేశాలు నెరవేర్చబడేంత వరకు దేవుని చిత్తం కొరకు నీవు ఎదురు చూతువుగాక. ఒకటి, హోరేబులో దేవుడు మోషేను దర్శించాడు దేవుని యొక్క పిలుపును ఆయనకు చూపించడానికి. నిర్గమాకాండం 19వ అధ్యాయము 9వ వాక్యము నుండి మీరు చూడండి. రెండవదిగా దేవుణ్ణి దర్శించేటట్లుగా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఒదుగుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. చూడండి, ఒకటి, హోరేబు పర్వతం మీద, హోరేబు కొండలో దేవుడు మోషేను దర్శించాడు. రెండవది, సీనాయి పర్వతం మీదకి దిగిరా, అక్కడ నేను నిన్ను దర్శిస్తాను, నీకు దర్శనమిస్తాను అని అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రెండవది, సీనాయి పర్వతం మీదకి ప్రభు దిగి వస్తూ ఉన్నాడు, ప్రభువుని దర్శించబోతూ ఉన్నాడు మోషే, ప్రభువుని దర్శించబోతూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రజలు కూడా, ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రభుని దర్శించబోతూ ఉన్నారు. మరి ప్రభు దర్శనమివ్వబోతున్నాడు అంటే దానికి ఎంత నిష్ఠ అవసరమో ఒకసారి ఆలోచించి చూడండి. లోకంలో చాలామంది ప్రజల్ని గమనిస్తూ ఉంటాం. మేము దేవుణ్ణి దర్శించడానికి వెళ్తున్నాం అన్నప్పుడు శుభ్రత చాలా పాటిస్తూ ఉంటారు. లోకరీతిగా శుభ్రత పాటించడం, చక్కగా స్నానం చేయడం, శుభ్రత అనేది లోకరీతిగా మీరు గమనించి ఉంటారు. దేవుణ్ణి దర్శించడానికి వెళ్తున్నామని. కానీ సృష్టికర్త అయిన ప్రభుని వదిలిపెట్టి సృష్టిని
సృష్టిలో ఉన్న వాటిని దర్శించడానికి ప్రజలు అంత ఆసక్తి చూపి శ్రద్ధా భక్తులతో శుభ్రతతో ప్రభువుని వెతుకుతున్న రోజుల్లో మరి జీవము కలిగిన యేసయ్యను దర్శించటానికి దేవుడు కోరుకుంటున్న ఒక కార్యం ఏంటంటే, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. ప్రభు మోషేను దర్శించాలి, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని కూడా దర్శించాలి. వాళ్ళు దేవుని యొక్క దర్శనాన్ని చూడాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటే, నేడును రేపును వారు పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునిని చూడలేరు అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు నాకు కనిపించాలి అన్నప్పుడు వారు దేవుణ్ణి చూడాలి అని అనుకుంటే వారు పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు కనబడతాడండి. మునుపు మీతో చెప్పినట్లుగా దేవుడు ఎక్కడున్నాడు మాకు చూపించండి నమ్ముతాము అని అంటారు. ఆ మధ్య చాలా సంవత్సరాల క్రితం ఒకతను సైంటిస్టు ఆకాశ మండలానికి వెళ్ళి అక్కడ దేవుడు ఉన్నాడా అని వెతికి చూచి వచ్చాడట. కానీ ఎక్కడ కనబడకపోగా భూమి మీదకి వచ్చి దేర్ ఇస్ నో గాడ్, దేవుడు లేడు అని ఒక వార్తని ప్రచురం చేశాడట. ఆ వార్తని ఒక సండే స్కూల్ పిల్లవాడు చదివి ఒక పోస్ట్ కార్డులో లెటర్ రాశాడు. నువ్వు క్రైస్తవుడివై ఉండి కూడా దేవుడు లేడని ఎందుకు చెప్తావు? బైబిల్ చదవలేదా? హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని వ్రాయబడి ఉంది. నువ్వేంటి మరి నువ్వు ఇలా రాసే, ప్రభు నీకు కనబడాలి అంటే నీకు హృదయశుద్ధి ఉందా అనేసరికి అతను ఏ జవాబు చెప్పలేకపోయాడండి. దేవుడు కనబడాలి అంటే హృదయశుద్ధి చాలా అవసరం. అందుకే ఆనాడు మోషేతో దేవుడు చెప్తున్నాడు, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, తమ బట్టలు ఉదుకుని 3వ నాటికి వాళ్ళు సిద్ధపడాలి. 15వ వాక్యంలో మీరు చూడండి, 3వ నాటికి సిద్ధముగా నుండుడి. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క కలుగగా. చూడండి, 3వ దినమున మోషే దేవుడు చెప్పినట్లుగానే మోషే ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా హెచ్చరించాడు. ఇదిగో ప్రభువుని మీరు 3వ దినమున దర్శించబోతున్నారు, మీరు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభువుని దర్శించడానికి తమను తాము పరిశుద్ధపరచుకున్నారు, శుద్ధీకరించుకున్నారు. 3వ రోజు వచ్చేసరికి ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ కూడా వణికిరి. చూడండి, ప్రభువుని దర్శించడం అంటే ఎంత భయం. మరుభూమితో చెప్పినట్లుగా డైరెక్ట్గా మరి ఆ సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వని ఉరుములు మెరుపులు ఇవి వినబడంగానే వాళ్ళలో దడబుట్టిపోయింది, వణికిపోయారు. మరి డైరెక్ట్గా ప్రభు కనబడితే ఉంటారా? ఆ మధ్య సంఘంలో ఒక అమ్మాయి ప్రవచనం చెప్తుందట, ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు అని. ఆ పాస్టర్ గారు ఇని అమ్మా నోర్మయ్య ప్రభు దిగి వస్తే మనం అందరం ఉంటామా? భస్మమైపోతాం అంతే, అనవసరంగా ఎన్ని మాటలు చెప్పొద్దు నోర్మయ్య అన్నాడట. కానీ విశ్వాస నేత్రాలతో ప్రభు ఉన్నాడు అని విశ్వసిస్తాం అంతే. ప్రభు డైరెక్ట్గా మునుపు మనం చదివినట్లుగా యోహాను సువార్తలో ఎవడునూ ఎప్పుడైనా దేవుని చూడలేదు, కానీ బై ఫెయిత్ విశ్వాసాన్ని బట్టి ప్రభు ఉన్నాడు, ఆయన మాట్లాడుతాడు, చూచేవాడు, పలికేవాడు అని విశ్వాసాన్ని బట్టి. అందుకే విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అని దాని యొక్క అర్థాన్ని అక్కడ తెలియచేశాను. ప్రభు ఉన్నాడు అని విశ్వసిస్తూ ఉన్నాం. చూచి నమ్మిన వాళ్ళ కంటే చూడని ఒక నమ్మిన వాళ్ళు ధన్యులు. కాబట్టి ప్రభు ఉన్నాడు, విశ్వాసంతో మనం విశ్వసించి ప్రభుని చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవసారి సీనాయి పర్వతం మీద 3వ నాడు ప్రభు దిగి వస్తూ ఉన్నాడు అన్నప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమను తాము శుద్ధీకరించుకొని ఎంతో భయంతో అక్కడ ప్రభుని దర్శించడానికి వచ్చారు. ఆయన దర్శనాన్ని చూసి ప్రజలందరూ కూడా వణికిరి. 18వ వాక్యంలో కూడా చూడండి, అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినందున
చూడండి, అదంతయు ధూమమయమై ఉండెను, దాని ధూమము కొలిమి ధూమం వలె లేచును. కొలిమి దగ్గర మనం నిలబడగలమా? కొద్దిగా ఆ అగ్నికి, ఆ కొలిమి దగ్గర అతను పనిచేసేవాడికే ఇక మంటబెట్టిపోయింది. అంతటి కొలిమి అగ్ని. మరి కొలిమి కంటే దాని ధూమము కొలిమి ధూమం వలె లేచును, పర్వతమంతయు మిక్కిలి కంపించెను, ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, 19వ అధ్యాయము 11వ వాక్యము నుండి 24వ వాక్యం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోరండి. దేవుడు రెండవసారి సీనాయి పర్వతం మీద మోషేను దర్శించటానికి దిగవచ్చాడు. దర్శించటానికి ఎవరు దేవుణ్ణి చూస్తారు అంటే, హృదయశుద్ధి కలిగిన వారు ప్రభువుని చూస్తారు. హృదయశుద్ధి లేకుండా ప్రభువుని మనం చూడలేము. కాబట్టి చాలాసార్లు దేవుడు తన ప్రజలతో చెప్తూ ఉండేవాడు, ఇదిగో రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోరండి, రేపటికి మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోరండి, పరిశుద్ధపరచుకోరండి. ఈ మాటలు చాలాసార్లు బైబిల్లో దేవుడు తన ప్రజలకు తెలియచేస్తూ ఉండేవాడు. ఎందుకంటే మనం ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనను అనుసరించే వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడుగా లేకపోయి ఉంటే ఆ మాటలు చెప్పేవాడు కాదేమో. ఈనాడు సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు అని ఎరిగి ఆయన వలె పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు యొక్క ముఖదర్శనాన్ని మనం చూస్తాం. 51వ కీర్తనలో కూడా వ్రాయబడి ఉన్నది, శుద్ధ హృదయుల ఎడల యెహోవా ఆసనుడగును అనే మాట. ఎవరు హృదయశుద్ధి కలిగి ఉంటారో అప్పుడు వెంటనే చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు అనుగ్రహించునుగాక. హృదయశుద్ధి లేనప్పుడే ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు జవాబు ఇవ్వడు. ప్రభువా దిగిరా దిగిరా, దిగు 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 అన్నా కూడా మొదట నీ హృదయంలో ఉంటున్న మున్సిపాలిటీని తీసుకొని ఆయన అని అంటాడు. హృదయంలో మున్సిపాలిటీ చెత్తంతా పెట్టుకొని దిగు 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 అంటే దిగుతాడా? దిగడు. హృదయశుద్ధితో ప్రార్థించినప్పుడు వెనువెంటనే దేవుడు ఆసనమవునుగాక. నిర్గమకాండం 24వ అధ్యాయము మొదటి వాక్యము నుండి మూడో వాక్యాన్ని చూడండి. మొదటి వాక్యము నుండి 11వ వాక్యం వరకు మీరు చదివితే మూడవసారి దేవుడు మోషేని దర్శించాడు. నిర్గమకాండం 24వ అధ్యాయము మొదటి వాక్యము నుండి చూడండి. మోషేతో ఇట్లా నేను దూరమును సాగిలపడుడి. చూడండి, మోషే మాత్రం యెహోవాను సమీపింపవలెను, ప్రజలు అతడు ఎక్కి రాకూడదు. చాలు. అక్కడ మీరు చూడండి, మూడవదిగా దేవుడు మోషేని దర్శించటానికి రమ్మన్నారు. యెహోవా యొద్దకు ఎక్కి దూరమున సాగిలపడండి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను. ఇశ్రాయేలులలో 12 గోత్రికులు ఉన్నారు. వాళ్ళల్లో ఈ యొక్క లేవి గోత్రాన్ని యాజకత్వం చేయటానికి ఎన్నుకున్నాడండి. యాజకత్వం చేయటానికి దేవుడు లేవీయులను మాత్రమే ఎన్నుకున్నాడు. వాళ్ళు మాత్రమే ప్రభు యొక్క సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి అర్హులు. మిగతా వాళ్ళని దేవుడు పిలవలేదు. అందునిమిత్తం ఒకసారి గొడవ కూడా జరిగింది. సంఖ్యాకాండంలో మీరు గమనిస్తే మోషే దగ్గరికి మిగతా 11 గోత్రికులు వచ్చి, మోషే గారు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడా, మమ్మల్ని ఎన్నుకోలేదా? మాకు కూడా పరిచర్య చేయటానికి అన్ని టాలెంట్స్ ఉన్నాయి, మేము కూడా గొప్పోళ్ళమే అన్నట్టుగా, మేము కూడా గొప్పోళ్ళం, మీరు మాత్రమే గొప్పోళ్ళ అన్నట్టుగా కొన్ని వివాదాలు, గొడవలు, అసమాధానం వచ్చింది. మోషే గారు అంటారు, సరే దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు అనటానికి రుజువు మీరంటారు, మీరు మమ్మల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు, మేము కూడా యాజకత్వం చేస్తాము అని అంటారు కదా. రండి, గోత్రానికి ఒక కర్ర చొప్పున తీసుకొచ్చి పరిశుద్ధ స్థలములో ఉంచండి అన్నప్పుడు ఉంచారు. తెల్లవారుజామున 12 కర్రలు
12 గోత్రీకులలో 12 గోత్రానికి ఒక కర్ర చొప్పున 12 కర్రలు పరిశుద్ధ స్థలంలో ఉంచగా, తెల్లవారుజామున 11 కర్రలు ఏ విధంగా పెట్టబడ్డాయో అదే విధంగా ఉన్నాయి, ఎండిన కర్రలు. కానీ అహరోను కర్ర మాత్రం చిగురించి పుష్పించి బాదాము పండ్లు గలదాయును. హల్లెలూయా. అప్పుడు మిగతా 11 గోత్రీకులందరికీ కూడా దడబట్టిపోయింది, నిజంగా ఈ లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యాజకత్వం చేయటానికి అని. కాబట్టి ఇక్కడ కూడా మోషే మాత్రం యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. మోషేని దర్శించి ఆయనతో మాట్లాడతాడు. నువ్వు ప్రజలకు ఏ మాటలు తెలియచేయాలో ఆ మాటలన్నీ మోషేతో దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే అక్కడ మీరు చూడండి, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మూడవదిగా మోషేని దేవుడు దర్శించాడు. ఎందుకంటే ఒకటి నిబంధన గ్రంథాన్ని ఇవ్వటానికి, రెండవది దహన బలి అర్పించటానికి మోషేను దేవుడు దర్శించాడు. మూడవదిగా నిబంధన గ్రంథము ఇవ్వటానికి. నిబంధన అంటే ఏంటంటే, మోషే దేవుని యొక్క మాటలన్నీ ప్రభు ద్వారా పొందుకొని ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ విని వెళ్ళిపోకూడదండి. అందుకే మెసేజ్కి చివరి సమయంలో తీర్మానం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం అని అంటాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభుతో నిబంధన చేసుకొని తీర్మానం చేసి వెళ్ళినప్పుడు ఆ వాక్కులో ఉంటున్న ఆశీర్వాదాలు అనుభవించుదురుగాక. ఆ వాక్కులో ఉంటున్న ఆశీర్వాదాలు అనుభవిస్తారు. ప్రభుతో చేసిన నిబంధనను బట్టి. తీర్మానాలు నిబంధనలు చేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. కొందరు అప్పుడప్పుడు తీర్మానాలు నిబంధనలు చేస్తారు ప్రభు దగ్గర. ఉదాహరణకు మీకు చెప్తారు, ప్రభు సంవత్సరం అంతా ఖచ్చితంగా నేను చర్చికి వస్తాను, ఖచ్చితంగా నేను మందిరంలో పరిచర్య చేస్తాను, ఖచ్చితంగా నేను దశంభాగాలు ఇస్తాను, ఖచ్చితంగా నేను ఏమాత్రం తప్పిపోకుండా మందిరానికి వస్తాను, బైబిల్ చదువుతాను, ఖచ్చితంగా ఈ సమయానికి ప్రార్థన చేసుకుంటానని నిబంధనలు చేస్తాను. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ నిబంధన పూర్తిగా మర్చిపోయి ఉంటారు. అందుకే లోక సామెత కుక్కతోక వంకర అని అంటారు చూడండి. ఒకడు ఆ మధ్య కుక్కకి ఊదురుగొట్టం పెట్టాడట, చక్కగా అది స్ట్రైట్గా నిలబడిద్దేమో అన్నట్లుగా. ఆ ఊదురుగొట్టం పెట్టి మొత్తానికి స్ట్రైట్గా నిలబడింది తోక అని అత్యంగానే మరలా కుక్కతోక వంకరైందట. అలా నిబంధనలు ప్రభు దగ్గర ఎన్నో విషయాల్లో మనం చేస్తాం, కానీ నెరవేర్చడమే చాలా ముఖ్యం. నిబంధన అంటే మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలకు వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏకశబ్దంతో ఉత్తరమిచ్చిరి. ఇది నిబంధన. 7వ వాక్యంలో కూడా మీరు చూడండి, అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా, చూడండి, యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమని చెప్పిరి. ఇది నిబంధన అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారం మేము నడుచుకుంటాము అని వాళ్ళు ప్రభు దగ్గర ఒప్పుకోలు చేయడం. 5వ వాక్యంలో మీరు గమనిస్తే, ఇశ్రాయేలులలో యవనస్తులను పంపగా చూడండి, అక్కడ ఒకటి నిబంధన గ్రంథాన్ని లేక ప్రభుత్వ నిబంధన చేయటానికి, రెండవదిగా దహన బలులు అర్పించటానికి దేవుడు మోషేను దర్శించారు. హల్లెలూయా. ఇశ్రాయేలులలో యవనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. మరి ఈ దహన బలులు, ఇవి బలుల గురించి మీకు సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తాను. ఈ బలులు ఎందుకు అర్పిస్తారు అని. ఆ రోజుల్లో బలులు అర్పించేవాళ్ళు ఎన్ని రకాల బలులు ఉన్నాయి? 5 చిన్న బలులు, 5 పెద్ద బలులు ఉన్నాయి. బలులు ఎందుకు అర్పించేవాళ్ళు అనే సంగతులు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతాయి. కానీ ఇక్కడ దహన బలి అర్పించడానికి
ఆ తర్వాత నిబంధన గ్రంథాన్ని ప్రజలకు ఇవ్వటానికి దేవుడు మోషేను దర్శించాడు. ప్రేమిన వల్లరా, మనము కూడా ప్రభువుని దర్శించి ప్రభు యొక్క ప్రసన్నతను చూడాలి అంటే ప్రభుతో నిబంధన చేసుకోవాలి. ప్రభు చెప్పిన ప్రతి మాట చాలా సంవత్సరాలుగా ఎంతోమంది దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు. మీడియా ద్వారా వాక్యాలు వినిపించబడుతున్నాయి. సువార్త సభలు, స్వస్థతలు, ఎన్నెన్నో మీటింగ్స్ ఏర్పాటు చేయబడి వాక్యాలు విరివిగా బోధించబడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మీటింగ్సే, ఎక్కడ చూసినా సువార్త సభలే. కానీ వాక్యాలు బోధించడం ముఖ్యం కాదు, వినడం ముఖ్యం కాదు. వాక్యాలు బాగా చెప్పారు లేకపోతే చెప్పలేదు అన్నట్లుగా ఏదో మార్కులు వేయడం కాదు, కానీ వాక్యానుసారంగా మనం నడిపించబడుతున్నామా లేదా అనేదే చాలా ముఖ్యం. ప్రభుత్వం చేసిన నిబంధనలో మనం స్థిరంగా ఉందుముగాక. అప్పుడే దేవుడు మనల్ని దర్శిస్తాడు. లేకపోతే వచ్చుచు పోవచ్చు ఉంటే ప్రయోజనం లేదు. వాక్యాలు విన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఆ విధంగా మనం ఫాలో అవ్వటానికే ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. రోజులు గడిచే కొద్ది వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదా అని ఎవరికి వాళ్ళే పరిశీలించుకొని మనల్ని మనమే పరిశుద్ధపరచుకున్నప్పుడు ప్రభుత్వం చేసిన నిబంధనను బట్టి దేవుడు మనల్ని దర్శించుదురుగాక. నిర్గమకాండం 24వ అధ్యాయము 12వ వాక్యము నుండి 18వ వాక్యం వరకు మీరు గమనిస్తే 2 రాతి పలకల కొరకు దేవుడు మోషేను దర్శించాడు. నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము, నీవు వారికి బోధించున్నట్లు లేచిరి. చూడండి, కొండ మీదకి ఎక్కెను. అక్కడ మీరు గమనించండి 15వ వాక్యంలో మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు కమ్మెను. దహించు అగ్నివలె ఇశ్రాయేలుల కనులకు కనబడెను. ప్రవేశించి ఎక్కెను. 40 దినములు ఉండెను. సీనాయి కొండ మీద 40 దినములు ఉన్నాడండి. ఎంత ఓపికో ఆలోచించి చూడండి. మనకు గంట సేపు కూర్చోవాలంటేనే ఓపిక ఉండదు. కానీ మోషే 40 రోజులు దేవుని సన్నిధిలో సీనాయి కొండ మీద 2 ఆజ్ఞలు గల శాసనములు, ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను తీసుకొని రావటానికి 40 రోజులు సీనాయి కొండ మీదకి వెళ్ళి అక్కడ కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 40 రోజులు ఉన్నప్పుడు అక్కడ దేవుడు దర్శనమిచ్చి ఏ విధంగా దర్శనమిచ్చాడు? ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలుల కనులకు కనబడెను. తన చేతి వ్రాత ద్వారా 2 రాతి పలకలను చెక్కి దేవుడు తన స్వహస్తాలతో 10 ఆజ్ఞల్ని వ్రాసి ఇచ్చారండి. హల్లెలూయా. 2 రాతి పలకలను, 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు, ఆ రాతి పలకలను ఇచ్చారు. 10 ఆజ్ఞలు ఉన్నాయి. అవి నీవు తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి నువ్వు తెలియచేయాలి. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయాలి అంటే, అంతకు మునుపు ధర్మశాస్త్రం ఇవ్వబడక మునుపు, లేక ఆ ఆజ్ఞలు ఇవ్వబడక మునుపు, అంతకు మునుపు వీళ్ళు ఏ కాలంలో ఉన్నారు? మనసాక్షి కాలంలో ఉన్నారు. మనస్సాక్షి ఏం చెప్తుందో ఆ విధంగా నడిచేవాళ్ళు అంతే. కానీ మోషే ద్వారా ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు కొండ మీదకి రా, అక్కడ ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదను అని చెప్పినప్పుడు 40 రోజులు కనిపెట్టి ప్రార్థనలో ఉంటే దేవుడు దర్శనమిచ్చి తన స్వాస్థాలతో 2 రాతి పలకలని కొండని చెక్కి తన చేతి వ్రాతతో వ్రేలితో ప్రభు 2 రాతి పలకలను చెక్కి వ్రాసి ఆజ్ఞలు ఇచ్చాడు. ఎంత అద్భుతమైన కార్యం ఆలోచించి చూడండి. దేవుడు స్వహస్తముతో తన చేతి వ్రేలుతో ఆ 2 రాతి పలకల మీద ఆజ్ఞల్ని వ్రాసి ఇచ్చాను మోషేకి. ఆ ఆజ్ఞల్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేసినప్పుడు వాళ్ళందరికీ దడబొట్టిపోయింది.
అంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు, పరుల సొత్తును దేని ఆశించకూడదు, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు గల శాసనములు గల ఆ రాతి పలకల్ని మోషే తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు వివరించాడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో మనుషులందరికీ కూడా భయం కలిగింది, ఈ పాపం చేస్తే శిక్ష కలుగుతుంది అని. అంతవరకు ఇష్టం వచ్చినట్లుగా మనస్సాక్షిని ఆధారం చేసుకొని బ్రతికేవాళ్ళు. కాబట్టి ప్రేమిన వాళ్ళరా, 2 రాతి పలకలను దేవుడు ఇవ్వటానికి సీనాయి కొండ మీదకి దేవుడు మోషేని రమ్మన్నాడు. అదేవిధంగా అక్కడ దర్శించి 40 రోజులు కష్టపడి ఆ బండని తీసుకొచ్చి అందులో రాయబడ్డ ఆజ్ఞల్ని ప్రజలకు వివరించి చెప్పాడు. మొదటిసారి ఏం జరిగిందంటే, బైబిల్ని లోతుగా ఆలోచిస్తే తర్వాత అధ్యాయాలు మీరు చదువుకోండి. ఫస్ట్ టైం 40 రోజులు వెళ్ళి సీనాయి కొండ మీద కనిపెట్టి ప్రభు దగ్గర ఆ 2 రాతి పలకలని ఆజ్ఞలు తీసుకొని కొండ దిగగానే ఇక్కడ కొండ క్రింద ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే ఏమాయనో కొండ దిగి రాలేదు, ఏమైపోయాడు ఇక రాడేమో అని, మమ్మల్ని విడిపించిన ఐగుప్తులో నుంచి విడిపించిన మా దేవుణ్ణి మేము ఆరాధించాలి, ఏడి ఆ దేవుడు ఎవరు ఆయన? మోషే ఏమో కొండపైకి వెళ్ళాడు, మరలా తిరిగి రాలేదు, మమ్మల్ని విడిపించిన మా దేవుణ్ణి ఆరాధించాలి, ఎక్కడ అని మోషే ఆలస్యం చేస్తూ ఉన్నాడు, రావట్లేదని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్న బంగారంతా కొప్పేసి అగ్నిలో వాళ్ళు ఏం చేశారంటే కరగబెట్టి ఒక బంగారు దూడని తయారు చేసుకున్నారు. బంగారు దూడను తయారు చేసుకొని ఆ బంగారు దూడ ముందు తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరి అని కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. మోషే గారు దిగి చూడంగానే వీళ్ళందరూ విచ్చలవిడిగా తినుచు త్రాగుచు ఆడుటకు ప్రారంభిస్తే ఆ 2 రాతి పలకల్ని వాళ్ళ మీద విసిరుగొట్టాడు. సెకండ్ టైం దేవుడు అంటాడు, ఇదిగో రాతి పలకల్ని విరగొడితే మరలా నేనెందుకు చేసిస్తాను, మర్యాదగా రా. రెండోసారి మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి అక్కడ మరలా 40 రోజులు ఉపవాసం ఉండి దేవుడు దర్శిస్తే మరలా మోషే తన చేతులతో చెక్కుకొని 2 రాతి పలకల్ని ఆజ్ఞలు రాసుకొచ్చి ప్రజలకు వివరించినప్పుడు వాళ్ళందరికీ కూడా భయం కలిగిందండి. హల్లెలూయా. కాబట్టి 4వదిగా 2 రాతి పలకలు ఆజ్ఞలను తీసుకొని రావటానికి, శాసనాలు తీసుకొని రావటానికి మోషే గారు సీనాయి కొండ మీదకి ఎక్కి అక్కడ ప్రభుని దర్శించాడు. నిర్గమకాండం 33వ అధ్యాయము 9వ వాక్యము నుండి 11వ వాక్యం వరకు మీరు చదివితే, మాటలాడు నిమిత్తం ప్రత్యక్ష గుడారములో దేవుడు మోషేతో మాట్లాడు నిమిత్తం దర్శించటానికి పిలిచాడు. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి నిలువగా, చూడండి, మాట్లాడటానికి ప్రత్యక్ష గుడారంలోనికి పిలిచాడు. మాట్లాడడం, ప్రజలందరూ ఆ మేఘము చూచి నమస్కారం చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు, చూడండి, యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. వెలుపలికి రాలేదు. ఆ 3 వాక్యాల్లో మీరు గమనిస్తే మోషేతో మాట్లాడటానికి లేక ముఖాముఖిగా దర్శించటానికి మాట్లాడటానికి ప్రేమిన వర్లరా 5వదిగా మోషేను ప్రత్యక్ష గుడారంలోనికి రమ్మన్నాడు. ఈ మందిరాలు లేక మునుపు ఏముండేది పాత నిబంధన కాలంలో అంటే, ఇదిగో ఈ ప్రత్యక్ష గుడారమే. ప్రత్యక్ష గుడారాన్ని గురించి కూడా మీకు చెప్తాను, దేవి చిత్తం అయితే బైబిల్ స్టడీ. అది చాలా రోజులు పడుతుంది. ఇక్కడ ఉన్నంత వరకు ట్రాన్స్ఫర్ అయ్యేంత మునుపు ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు దేవి చిత్తం అయితే మీకు బైబిల్ స్టడీ చెప్తాను. ట్రాన్స్ఫర్ అయిపోయి ఎక్కడి వరకు స్టాప్ అయిందో తెలియదు నాకైతే స్టడీ. కానీ ప్రత్యక్ష గుడారము అన్నప్పుడు ప్రాకారము, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము, 3 స్థలాలు. ప్రత్యక్షపు గుడారములో దేవుడు రమ్మని పిలిచాడు, నీతో మాట్లాడుతాను అని. ప్రభువుతో మాట్లాడడం అంటే ఎంత గొప్ప కార్యమో ఆలోచించి చూడండి. ప్రభువుతో మాట్లాడడం.
కమ్యూనికేషన్ బిట్వీన్ మెన్ అండ్ గాడ్. దేవుడు మనుషులతో మాట్లాడడం, ప్రార్థించే అనుభవమే ఇది. మాట్లాడడం అంటే, ప్రార్థన అంటే ప్రభుత్వం మాట్లాడడమే ప్రార్థన. కొందరు ప్రార్థన మాకు రావట్లేదు పాస్టర్ గారు అంటారు. ప్రార్థన అంటే ఏదో బట్టి కొట్టి ఒక పేజీ నిండా రాసుకొచ్చి దాన్ని రిపీట్ చేసి చెప్పమని కాదు. నీకున్న పరిస్థితి అంతా ప్రభుతో చెప్పుకోవడమే ప్రార్థన. ప్రభు నీతో మాట్లాడతాడు, అప్పుడు నీకు జవాబు ఇస్తాడు. కొందరు ప్రార్థన అంటే, ఆ మధ్య ఒక మీటింగ్లో ఒక ఆయనకి మైక్ ఇచ్చా, వదలట్లేదే. ఇంకా ప్రార్థన పొడిగిస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారికి వచ్చినట్లు అనిపించింది నాకు. అందుకే కొన్నిసార్లు భయపడి మైక్ ఇవ్వటానికి కూడా ఆలోచిస్తా. మరలా కొందరు సాక్ష్యం చెప్పడానికి మైక్ ఇస్తే దాన్ని ఆపరే, ఇంక సామెలను అయితే ఆపో అని అంటాడు గట్టిగా. మైక్ ఇస్తే వదలరు. ఆ గుడాల పండుగలు, ఉపవాస ప్రార్థనలు కూడా అంతే. మైక్ తీసుకుంటే అలా గట్టిగా పట్టుకుంటారు, వదలరు. అదేదో కొబ్బరికాయ దొరికినట్టుగా వదిలిపెట్టారు. అందుకే మైక్ ఇవ్వటానికి బయట లోపల ఆలోచించాల్సి వస్తుంది. ఏదో 2 మాటలు చెప్పి వెళ్ళిపోతే బాగుంటుంది కదా, ఇక ఛాన్స్ దొరికిందని చెప్పి ఇక మాట్లాడడమే. అలా కాదండి. ప్రభుతో ప్రార్థన అంటే ప్రభుతో మనం మాట్లాడడం. మనకున్న బాధలు, సమస్యలన్నీ చెప్పినప్పుడు ఆయన రిజల్ట్. ఉదాహరణకి ఆదికాండములు మనం గమనిస్తే, యాకోబు పడుకున్నప్పుడు దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. మనం ప్రభుతో మాట్లాడితే దూత వెళ్ళి ప్రభు దగ్గర చెప్తాడు. ఇంకొక దూత వచ్చి మనకు రిజల్ట్ ఇస్తాడు. మన ప్రార్థనలకి ధూపం వలె మన ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరునుగాక. ప్రభుతో మాట్లాడు నిమిత్తమై ప్రత్యక్ష గుడారములోనికి ప్రభు రమ్మని పిలిచాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయము 5వ వాక్యము నుండి 9వ వాక్యం వరకు చదివితే, 6వదిగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి ప్రకటించదను. చాలు, అక్కడ మీరు చదువుకోండి, టైం లేదు, త్వరగా నేను చెప్తాను. 34వ అధ్యాయము 5వ వాక్యము నుండి 9వ వాక్యం వరకు మీరు చదివితే, మరలా అక్కడ నిబంధన కొరకు దేవుడు పిలిచాడు. 9వ వాక్యము నుండి మీరు చూడండి. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల ఆలకించుము. వీరు లోబడనుల్లని ప్రజలు, మా దోషములు మా పాపములు క్షమించి. చాలు, అక్కడ మీరు చూడండి. 5వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు చదివితే, దేవుడు మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించను. మోషేతో మరలా దర్శించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలన్నిటినీ మోషే వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించాలి. ప్రకటించినప్పుడు ఏం చేయాలి? మునుపైతే చెప్పినట్లుగా ప్రజలందరూ ప్రభువా మీ మాట ప్రకారం మేము నడుచుకుంటాము అని వాళ్ళు నిబంధన చేయాలి. అలా నిబంధన చేయలేని పరిస్థితుల్లో కొంతమంది దేవుని యొక్క మాటకు అవిధేయత చూపి శిక్షకు గురైపోయారు. వింటే ఆశీర్వాదం, వినకపోతే శాపం. ద్వితీయోపదేశకాండములో ఇంకొక మాట రాయబడి ఉంది, ఆశీర్వాదాలు శాపాలు మీ ఎదుట ఉంచబడ్డాయి, మీకే కావాలో కోరుకొనండి అని అంటారు. మీరు ప్రభు మాట వింటే ఆశీర్వదించబడతారు, వినకపోతే శాపాలు మీ మీదకి వస్తాయి అని డైరెక్ట్గా దేవుడు తన ప్రవక్త అయిన మోషే ద్వారా ప్రజలకు వివరిస్తూ ఉండేవాడు. మీరు వింటే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు, భుజిస్తారు అని. ఇలా చాలాసార్లు ఆయా సందర్భాల్లో మాటలు ఉన్నాయి. వింటే మేలు కలుగుతుంది, లేకపోతే శిక్ష. విని ఆ విధంగా నడిపించబడాలి. కొందరు విన్నారు, కొందరు విని అవిధేయత చూపినప్పుడు వారి నిమిత్తం మోషే ఏం చేస్తున్నారు అంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరు లోబడనులని ప్రజలు, మా దోషమును మా పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాడు. మధ్యవర్తిగా ఉండి, ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, వీళ్ళు లోబడనొల్లని ప్రజలు. ఎందుకంటే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందిన తర్వాత అరణ్య మార్గంలో ఆయా సందర్భాల్లో విసిగించారు. దేవుని మాట వినకుండా దేవునికి మోషేకు విరోధంగా తిరుగుబాటు చేసి ఎంతోమంది విసిగించి బాధ పెట్టినప్పుడు అయినా సహించి మోషే ఏం చేశాడంటే వారి నిమిత్తం విజ్ఞాపన చేసి, వీళ్ళు నిబంధన చేస్తున్నారు మీతో, వాళ్ళకి ఏ శిక్ష కలగకూడదు,
నీ స్వాస్థ్యముగా వాళ్ళని చేసుకో ప్రభువా, వారు చేసిన పాపాలు క్షమించు అని వారి నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఆరవదిగా ఇక్కడ కూడా నిబంధన కొరకు మరలా ఆరవసారి దేవుడు మోషేను పిలిచాడు. లేవియాకాండం 9వ అధ్యాయము 23-24 వాక్యాల్లో చూడండి. 7వదిగా ప్రత్యక్ష గుడారములో దేవుడు మరలా మాట్లాడటానికి పిలిచాడు. లేవియాకాండం 9వ అధ్యాయము 23-24 వాక్యాలు. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికీ కనబడెను. అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. అక్కడ కూడా 7వదిగా ప్రియమైన వారలారా, ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికీ కనబడెను. 7వది, ప్రత్యక్ష గుడారములో మోషేను దేవుడు దర్శించాడు. ప్రత్యక్ష గుడారములో. 8వదిగా సంఖ్యాకాండం 12వ అధ్యాయము 4-5 వాక్యాలు చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 4-5 వాక్యాల్లో, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండి. హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములను ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, ఆ ముగ్గురు రాగా మేఘస్తంభములు దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోనును మిర్యాములను పిలిచెను. అక్కడ మీరు చూడండి, 12వ అధ్యాయములో మోషేను దేవుడు దర్శించాడు. మోషేతో మాట్లాడుతున్నాడు, దర్శనమిచ్చాడు. ఏ సందర్భంలో అని ఆలోచిస్తే అక్కడ మిర్యాము అహరోనును కూడా పిలిచాడు. మోషే, మిర్యాము, అహరోను. మోషే వాళ్ళ అన్న పేరు ఏం పేరు? అహరోను. అక్క పేరు మిర్యాము. ముగ్గురు వచ్చారు. ఏంటంటే మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులో అతనికి విరోధంగా మాట్లాడిరి. కాబట్టి మోషే దేవుడు ముగ్గురిని పిలిచి వాళ్ళతో అన్నమాట ఏంటంటే, వారిద్దరు రాగా, మోషే అన్న అయినటువంటి అహరోను మిర్యాము రాగా, నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అన్నాడు. మీరేలా భయపడలేదు? యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. ఆ తర్వాత మీరు గమనిస్తే మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. సేవకుడైన మోషేకు విరోధంగా మిర్యాము అహరోను మాట్లాడారు. ఎందుకు ఆ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నావు? వాళ్ళ మధ్యలో డిస్కషన్. మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు ఊరుకోవట్లేదు. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటం మీరేలా భయపడలేదు? మీరు గమనించినట్లయితే ఒక సేవకుడికి విరోధంగా ఎవరైనా మాట్లాడితే దేవుడు ఊరుకోడు. ఆ సందర్భంలో మీరు గమనిస్తే, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడుతాను, అతని యొక్క పరిస్థితి ఏంటో, అతని వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు, మీరు మాట్లాడుటకు మీరు ఎందుకు భయపడలేదు? అందుకే సేవకులకు విరోధంగా ఎవరైనా వ్రేలెత్తి చూపిస్తే దేవుడు ఊరుకోడు. మరి ఆ విధమైనటువంటి పొరపాట్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవకులను ఎదిరించి, లేకపోతే తిట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు, విరోధంగా మాట్లాడిన వాళ్ళు లేకపోలేదు.
దూషించిన వాళ్ళు లేకపోలేదు, కనిపెట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు. 22 సంవత్సరాల సేవ పరిచయలో చాలా అనుభవాలు చూశాను. ఒక చోట అయితే ఒక వ్యక్తి ఉదయం సాయంత్రం మందిరం చుట్టే కనిపెడుతూ ఉండేవాడు. ఏంటి పద్దాక కనిపెట్టడానికి వస్తున్నాడు అంటే, బ్రదర్ ఏం చేస్తున్నాడా, పాస్టర్ ఏం చేస్తున్నాడా, సిస్టర్ ఏం చేస్తున్నాడా అని ఇదే పని, ఇంకేం పని ఉండదు. కొద్ది రోజులకి ఏం జరిగిందంటే, ఆ కుటుంబంలో వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న కనిపెట్టడానికి ప్రారంభించాడు. అసలు సంగతి ఏంటంటే, వాళ్ళ నాన్న 50 సంవత్సరాల ముసలోడు వాళ్ళ బంధువుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తిరుగుతున్నాడట. ముసలోడికి అంత అవసరమా? ఈడేమో ఎదుగొచ్చిన పిల్లోడు. వాస్తవం అండి. ఇప్పుడు కూడా ఆ కుటుంబంలో సమాధానం లేదని ట్రాన్స్ఫర్ వచ్చేసాను. అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఆ కుటుంబంలో తన్నుకున్నారు, చంపుకున్నారు, తెలియదు. 50 సంవత్సరాల ముసలోడు వాళ్ళ బంధువుల్లో 25 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తిరుగుతూ ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాడు అన్నారు. తర్వాత గొడవలు, అసమాధానాలు వచ్చి ఇప్పుడు పూర్తిగా చర్చ మానేశాడు. రివర్స్ గేర్ అన్నమాట. సేవకుల్ని పాయింట్అవుట్ చేయడం లేకపోతే కనిపెట్టడం ఇది చేస్తూ ఉన్నప్పుడు అదేమవుతుందంటే రివర్స్ గేర్ పడింది అంతే అనుకున్నాను నేను. అంటే ఎవరు మేము నశించిపోవాలి, నాశనం అయిపోవాలని ఎప్పుడు కూడా నేను శాపాలు పెట్టమండి. ఒకవేళ పెడితే అంతే సంగతులు అయిపోయింది. అందుకే దేవుని ప్రజలు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని చెప్తాం. యాజకులకు విరోధంగా, పరిచర్యకు విరోధంగా, సేవకు విరోధంగా ఎవరైనా కొద్దిగా వేలు చూపించినా కూడా ఎంత అవుట్. ఇక్కడ ఇదే ఆ సందర్భం. అదే అహరోను, మిర్యాము మీరెలా భయపడలేదు నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటానికి? వెంటనే కుష్ఠవ్యాధి. మరలా మోషే అతని కొరకు ప్రార్థన చేశాడు. 15వ వాక్యాన్ని మీరు చూడండి. కాబట్టి 7 దినములు పాలెం వెలుపలనే గడిపెను. మిర్యాము మరలా చేర్చబడి వరకు ఇశ్రాయేలుల ప్రయాణము కూడా ఆగిపోయింది. ఈమెను బట్టి మోషేకు విరోధంగా మాట్లాడితే మోషే బాధపడి కూర్చున్నాడు. వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు, విసిగిస్తున్నారు, బాధ పెడుతున్నారు అని చెప్పి మోషే బాధపడి ఉంటే దేవుడు మోషే యొక్క పరిస్థితిని చూసి వీళ్ళని దండించాడు. మధ్యలో అరణ్యంలో అక్కడ వాళ్ళ యొక్క యాత్ర కూడా ఆగిపోయిందండి, సాగట్లేదు. కానీ అహరోను మోషే ప్రార్థన చేయగా 13వ వాక్యంలో చూడండి, ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని. చూడండి, ఆయన మొరపెట్టగానే అప్పుడు దేవుడు ఆమెను బాగు చేశాడు. అప్పుడు ఒక సేవకుల యొక్క విలువ ఎంత ఉందో ఒకసారి ఆలోచించాడు. కాబట్టి సేవకులకు విరోధంగా ఏ ఒక్కరూ సాహసించి మాట్లాడినా దేవుడు ఊరుకోడని సంగతి ఇందుమూలం మనం తెలుసుకోవాలి. దేవుడు మోషేను దర్శించి మరలా ఆమె నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు మిర్యాం బాగుపడింది. ఆ తర్వాత యాత్ర మరలా ముందుకు కొనసాగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ముఖాముఖిగా అతన్ని దర్శనమిచ్చి అతనితో నేను మాట్లాడుదును, నా సేవకుడైన మోషే గురించి మీరు మాట్లాడటానికి మీరు మీకు భయం కలగట్లేదా అని అంటాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. చివరిగా 9వదిగా 120 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 2వ వాక్యం. నేను వచ్చుచు పోవచ్చు ఉండలేను. అక్కడ మీరు చూడండి, నేడు నేను 120 ఏండ్ల వాడని ఉన్నాను, ఇక మీదట నేను వచ్చుచు పోవచ్చు ఉండలేను, ఈ యోర్దాను దాటకూడదని నాతో చెప్పాడు. ఆ అధ్యాయంలో చదువుకుంటూ వస్తే మోషే 15వ వాక్యము 16వ వాక్యంలో మీరు చూడండి, మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి, ప్రత్యక్షమాయును. చూడండి, మేఘస్తంభములు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఆ తర్వాత మీరు చదువుకోరండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న సమయం అయితే ముగిస్తాను. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడి అరణ్య మార్గంలో వెళుతున్న సమయంలో చాలాసార్లు దేవుణ్ణి విడిచి అన్య దేవతల్ని వాళ్ళు పూజించి వ్యభిచారులు అయ్యారు. ఆ సమయంలో దేవుని యొక్క కోపం వారి మీద రగులుకున్నప్పుడు వాళ్ళు ఒక పాటని కంఠపాఠంగా నేర్చుకొని పాడాలి.
పాడాలి. ఏంటి ఆ పాట అన్నప్పుడు 32 అధ్యాయంలో తర్వాత మీరు చదువుకోనండి, అదొక పాట, కీర్తన. వాళ్ళు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోకుండా ప్రభుతోనే అంటుకట్టుబడి ఉండేటట్లుగా, లోకములో కలిసిపోయి విగ్రహారాధికులుగా మారకుండా, వ్యభిచారులై అన్ని దేవతల వెంట వెళ్లకుండా ఉండాలి అంటే వాళ్ళు ప్రభు సన్నిధిలో వచ్చి మోషే చెప్పిన కీర్తన వాళ్ళు కంఠపాఠంగా నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు జరిగే ఒక కార్యం ఏంటంటే, ప్రభు మాతో ఉన్నాడు, మేము ప్రభుతో కూడా ఉన్నాము, దేవునితో ఉంటున్న సహవాసం ఉన్నది మాకు అని ఇశ్రాయేలు ప్రజలు గ్రహించి లోకంలో కలిసిపోకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. అందుకే మనం పాటలు పాడుతున్నాం. ఎందుకు పాడుతున్నాం? పనిలేక పాడుతున్నావా? వాక్యాలు వింటున్నాం. టైంపాస్కి వచ్చి మీరు కూర్చున్నారా? లేదు కదా. వీటి ద్వారా మనకు ఆత్మీయ మేలులు కలుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. పాటలు పాడినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, దేవుని వాక్యాలు విన్నప్పుడు, ప్రార్థనలో ఆరాధనలో జరిగే ప్రతి కార్యక్రమం ద్వారా భక్తి మనలో పెరుగుతూ ఉంది. తద్వారా ప్రభువుని విడిచిపెట్టి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ ప్రభువులోనే స్థిరపరచబడుదురుగాక. అందుకే పాటలు, వాక్యాలు ఇవి ఉంటాయి. అందుకే మోషేతో దేవుడు అంటాడు 19వ వాక్యంలో, మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలుల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు కంఠపాఠంగా చేయించు. అందుకే పాటలన్నీ కంఠపాఠంగా నేర్చుకొని మీరు వంట చేస్తున్నప్పుడు పాడవచ్చు, ప్రయాణాల్లో పాడవచ్చు, ఎక్కడ ఉన్నా కూడా పాటలు పాడుతూ ఉండదు. చూడండి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి మీతో కూడా ఉండునుగాక. ఆ పాటలు కంఠపాఠంగా నేర్చుకోవాలి. అప్పుడప్పుడు కొన్ని గ్రామాల్లో పాడుతూ ఉంటారు, పుస్తకం లేకుండానే పాడుతుంటారు. కాబట్టి పాటల్ని కంఠపాఠంగా నేర్చుకొని వాక్యాలు కూడా మనసులో భద్రపరుచుకొని ఉన్నప్పుడు ప్రభు మాతో ఉన్నాడు అనటానికి అవి సాక్షార్థముగా ఉంటాయి అని దేవుడు మోషేతో దర్శించి ఆ మాటలు చెప్పాడు. 9 సార్లు దేవుడు మోషేను దర్శించాడండి. ఇప్పుడు మన వంతు మనం ప్రభువుని దర్శించాలి. ఇప్పటికే ప్రభు యొక్క రాకడ సూచనలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. ప్రభు వచ్చే దినాలు సమీపిస్తూ ఉన్నాయి. మనము ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూడబోతూ ఉన్నాం. అయితే లోక సంబంధమైన మనుషులు ఏమనుకుంటున్నారు? పేతురు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వాక్యాల్లో గమనిస్తే, ప్రభు రాబోతూ ఉన్నాడు, ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని మనం చూడబోతున్నాము అని వాక్యం చెప్తూ ఉంటే, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. చూడండి, రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? మొదట మీరు తెలుసుకొనవలను. ప్రస్తుతం ఇదే జరుగుతుంది. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. మనం సిద్ధపడదామంటే చాలామంది నామినల్ క్రిస్టియన్స్, ఇంకా లోక సంబంధమైన మనుషులు ప్రభు వస్తాడట, మీడియాలో మీరు గమనిస్తే ప్రభు వస్తాడట అని కామెంట్లు చేసి నవ్వి రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ అందుకే అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకోవచ్చు. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? చాలా సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నారు కదా ఆయన ఎప్పుడు వస్తాడు అని అపహాస్యం చేసి కామెంట్ చేసి నవ్వేవాళ్ళు ఉంటారు అని మొదట మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రభు త్వరగా రాబోతున్నాడు. మోషే ఆనాడు 9 సార్లు మోషే ప్రభువుని దర్శించినట్లుగా మనము కూడా ఆయన వచ్చినప్పుడు ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూడటానికి సిద్ధపడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అదృశ్యుడైన దేవుణ్ణి దర్శించాడు మోషే ధర్మశాస్త్ర కాలములో ఉన్న భక్తుడు. ఆయనలో ఉంటున్న కొన్ని దైవికమైన స్వభావాలు ఏంటో మనం ధ్యానిస్తూ వచ్చాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక తీర్మానంతో అందరూ, ప్రభువా, నేను కూడా మోషే వలె మిమ్మల్ని దర్శించాలయ్యా, మీ ముఖ దర్శనాన్ని నేను చూడాలి సయ్యా అని ఒక తీర్మానంతో అందరూ 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఎంతోమంది అపహాస్యం చేసి నవ్వుతూ ఉన్నారు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి
తన సంఘాన్ని, పరిశుద్ధపరచబడిన సంఘాన్ని తన యొద్దకు చేర్చుకోవడానికి రాబోతుంది. విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెప్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.